దేవుడు ఏడు కింద పడుకుంటా ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా నువ్వు కూడా పడుకుని చూడు. బుద్ధి లేకపోతే సరే. అమ్మో ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఆ. ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, ఆ. అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. వామ్మో, వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. ఏమిటో నీకు అర్థమైపోయింది. ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు కద్ద. అవును పద్ద. అది కూడా తెలీదు పెద్ద. ఏంటి తాతయ్య, డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారి గది కదరా, ఆయన పై ఉంటారు. దీన్ని లిఫ్ట్ అంటారు. దీనిలో ఎక్కితే ఇదే పై తీసుకెళ్తుంది. ఏంటి పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? ఒరే నోరు మూసుకునే విసుకెందుకు. ఏం తెలీదు పెద్ద. క్షమించండి, వాడికి ఏం తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా, నాంపల్లి స్టేషన్ పక్కన బాబాలాంటి లాడ్జ్ గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసిన నిర్వహించాలక బస్సు చూపించాలట. నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో, నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తెలుసా, తర్వాత చెప్తాను. అయ్యా మీకు దండం, మీ సవారికి దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్. ఇంకాను నిమ్మతో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేనెవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయి వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? ఛేదించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో. రే, అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తోందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే, నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. ఏం చేయమంటావు? రే, మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను రా నా మీద ఉన్న ప్రేమని. రారా రే.
ఆవిడ స్వాతి ఆఫీస్లోకి వెళ్ళింది, పద మనం వెళ్దాం. ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పదా. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. చా, రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే ఏంటా? ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్కి పిలవవా? బా పిలుస్తానురా. రే వచ్చేస్తున్నా రే రే. రేణు గారు, ఓ హాయ్, ఏంటి ఇక్కడ? ఆ, చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? హ? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి, ప్లీజ్. ఓకే. మేము బైక్లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. ఐ డోంట్ నో ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? ఆహా, అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్న ఒకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా. ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. ఏంటి బాబులు, ఏంటి గోల? ఏం జరిగిందని? ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. ఎంబీఏ పేపర్లు, ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం గానీ మరి ఇంత చీప్ గా ఒకటో తరగతి పేపర్లు లీక్ అయ్యా? అంతేకాదు ఎల్కేజీ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. మా టీచర్స్ ఏం కావాలి? శభాష్, మీరు పిల్లలు కాదురా పిడుగులు. మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి, 4 బస్సులు తగలెట్టండి, 5 రైళ్లను కూడా పడగొట్టండి. అలాగే మీరు కొంచెం పక్క తప్పుకొని నాకు కాస్త దారి ఇవ్వండి. అమ్మో, టైర్ పంచర్, కాస్త దిగండి అమ్మా. ఇప్పుడు ఎలా? టైం అయిపోయిందే. 10 నిమిషాల్లో టైర్ మారుస్తా. తలకే మార్చు. తలకాయ అంటే గుర్తొచ్చింది, రావణాసురుడికి 10 తలకాయలు కదా. తలనొప్పి వస్తే ఏ తలకి జెండుబాబు రాస్తాడు? ఆహా, హైటెక్ సిటీ లాంటి మీ బ్రెయిన్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సీట్ కి అంకితమైందా? ఈ నాటికి నా టాలెంట్ ని గుర్తించింది మీరే. ఇంత మంచి ఇంటెలిజెంట్లను పట్టుకుని చెత్త గ్యాంగ్ అంటుందా మీ అమ్మ? నువ్వు వెళ్ళమ్మా. నేను చూస్తుంటాగా బండి, వెళ్ళరా బాబు. ఏంటి ఆ సంబంధం ఖాయం చేసామంటావా? ఏ లేదండి, మనకి సాయంత్రం తాగి అలవాటు ఉంది. సాయంత్రం అయితే అమ్మాయికి పందాలు అలవాటు ఉంది, పర్లేదా? పండిందా అన్నమాట, ఏం పట్టించుకోకండి. కొంచెం పెళ్లి కొడుకు అట్లా చేద్దాం చెప్తారా? ఎందుకు? ఏ లేదండి, ఇంటి కాబోయే ఎదురు కదా, కాస్త పెన్సిల్ చేసుకుందామని. ఇదే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు రాసి ఉంది. అది తెలుగేనే బాబు. తెలుగా తెలుగేరా